హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మామిడికాయలతో మామిడి టంకర్లు చేస్తున్నాను అనమాట. మామిడి టంకర్లు అదేంటి అని అనుకుంటున్నారా? సో ఇవి తొక్కుకాయలు అయితే కాదు, మామిడికాయ తొక్కు పెడుతున్నాను అనుకున్నారు. వీటిని మంచిగా పొట్టు తీసి కట్ చేసి ఉప్పు పసుపులో మంచిగా కలిపి ఎండకు పెట్టాలి. మనం వర్షాకాలం అప్పుడు వీటిని మంచి పప్పులో కానీ కర్రీస్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. వాటిని మామిడి టంకర్లు అని అంటారు అనుకుంటున్నాను, పేరు సరిగా తెలియదు. కాకపోతే అదే మామిడి టంకర్లు మా అమ్మ చేసేదనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు. సో నేను చూసేదాన్ని, అప్పుడు చూసిన అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు నేను ఇవి చేసుకుంటున్నాను. సో ఇవి ఎట్లా చేయాలి ఏంటి దాని ప్రాసెస్ ఏంటో నేను మొత్తం చెప్తాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీటిని మనకు వర్షాకాలంలో హ్యాపీగా వాడుకోవచ్చు మనం మామిడికాయలని, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేద్దాము. ముందుగా మామిడికాయలను అయితే తీసుకోండి, ఇట్లా పెద్ద పెద్ద కాయలు తీసుకోండి. వీటిని మంచి వాటర్లో నీట్గా కడగాలన్నమాట. సో నేను వీటిని ఇట్లా ఎందుకు వేసిన అంటే చూపిద్దాం అనుకున్నాను, కానీ అవి మొక్కం వాటర్ నా మీదే పడుతున్నాయి. పర్లేదు చూడండి, ఇట్లయితే మామూలుగా వేసుకున్నా సరే వాటర్లో మీరు. సో ఇట్లా వేసుకొని వాటర్లో మంచిగా కడగండి, ఎందుకంటే వీటికి జీడి ఉంటుంది. ఆ జీడి ఏంటంటే మనకు చిరాగ్గా అంటుకుంటుంటుంది అనమాట. సో జీడిని అయితే మంచి ఇట్లా నీట్గా కడగాలి. చూడండి మామిడికాయలు బాగున్నాయి కదా, ఇవి పుల్లని కాయలు అనమాట, అంటే పప్పులు వేసుకోవచ్చు. సో ఇట్లా కట్ చేసి ఎండకు పెట్టుకోవచ్చు. కానీ ఇది తొక్కుకాయ కాదు, అందుకే వీటిని ఇలా చేస్తున్నాను. వీటిని అయితే పొట్టు తీయడం అయితే స్టార్ట్ చేసినాను. చూడండి ఈ కాయలన్నీ ఇట్లా మంచి నీట్గా పొట్టు తీసుకుందాము. మా పాప నాకు హెల్ప్ చేద్దామని కూర్చుంది, చూద్దాం ఎంతవరకు హెల్ప్ చేస్తుందో చూద్దాము, సరేనా? సో ఆమెకు చూపిస్తున్నాను ఇట్లా తీయాలని, తనకు రావట్లేదు తీయడానికి. నేను ఆల్రెడీ నాది ఒకటి అయిపోయింది, ఆమెది ఇంకా సగం కాదు కదా, కొంచెం కూడా కాలేదు. పాపం చాలా కష్టపడుతుంది కదా. మనం ఆలుగడ్డ గీకేది ఎట్లా వాడాలో కూడా అది ఆమెకు తెలుస్తలేదు. అంటే ఇప్పటి జనరేషన్ పిల్లలు ఇట్లున్నారన్నమాట. సో మా పాప ఏజ్లో, అంటే తను 7th క్లాస్ అనమాట, ఆ ఏజ్లో నేను వంట కూడా చేసేదాన్ని అనమాట. అంటే మరీ పెద్ద వంటలు కాదు, టమాటా కూర, ఎగ్ ఫ్రై అలాంటి వంటలు అనమాట. సో ఎనీవే తన గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇప్పుడు మామిడికాయల గురించి అయితే చెప్తున్నాను. సో వీటిని అయితే ఇట్లా ఇట్లా పొట్టు తీసుకోవాలి మంచిగా, ఓకేనా? బాగుంటాయండి ఇవి చాలా. అయితే చిన్నగా ఉన్నప్పుడు ఏమైందంటే, మేము మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు తోటలు ఉంటాయి కదా, మామిడి తోటలు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి వెనుక మామిడి చెట్లు ఉండేవి అనమాట. అంటే చిన్న చిన్న చెట్లు, తోటలు కాదు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. కంచె కంచె అంటాం కదా, కంచెల అట్లా చెట్లు ఉండేటివి. పెద్ద పెద్ద గాలిలు వచ్చినప్పుడు అవి కాయలు కింద పడేటివి. అయితే మా నాన్నమ్మ మమ్మల్ని తీసుకొని పోయేదన్నమాట. చూడండి ఇట్లా నీట్గా పొట్టు తీసుకోవాలి, ఓకేనా? సో మా నానమ్మ తీసుకుపోయేది, మామిడికాయలు పడిండొచ్చు బిడ్డ తీసుకొద్దాం దరి అని చెప్పి మా నానమ్మ తీసుకెళ్ళేది. ఇక మేము చిన్నపిల్లలం ఉంటాం కదా ఇంటికాడ, 12 ఇయర్స్ 13 ఇయర్స్ అట్లా పిల్లలం అందరం పోయేటోళ్ళం అనమాట. సో ఆ మామిడికాయలు అన్నీ తెచ్చి ఇస్తే మా అమ్మ ఇట్లా మంచిగా నీట్గా కడిగి, ఏమన్నా కింద పడి డ్యామేజ్ అయిన పార్ట్ ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసి పడేసేది. సో మిగతా మామిడికాయ అయితే మ్యాక్సిమం అన్నీ మన చెట్టు మీకని పడ్డాయి, ఏం ఖరాబ్ కాకపోతుండే కానీ. సో వాటిని ఇట్లా కట్ చేసి మంచి ఉప్పు పసుపు మంచి కలిపి వాటికి ఎండలో పెట్టేదన్నమాట. అయితే చాలా ఇయర్స్ తర్వాత నేను చేస్తున్నా, చాలా మంచి అనిపిస్తుంది నాకు. బాగుంటుంది కదా మన అమ్మ వాళ్ళు చేసినవి మనం చిన్నప్పుడు చూసి ఇట్లా చేసుకోవడం అంటే అట్లా. సో పొట్టు అయితే తీసేస్తున్నాను మొత్తానికి మామిడికాయలు. ఇది కొంచెం టైం పడుతుంది. మీకు ఇంక ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఇక నాకైతే మా పాప ఉంది, నా 3-4 కాయలైనా ఇంకా ఒక్క కాయ కూడా ఇవ్వలేదు. చూద్దాం మా ఫస్ట్ కాయ ఎప్పుడు ఇస్తుందో. హెల్ప్ చేస్తానైతే కూర్చుంది నా పక్కకి. సో నేనైతే ఇట్లా పొట్టు తీసేసుకుంటున్నాను వీటిది. మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చినాక చెప్తుంది, డాడీ నేను మమ్మీకి హెల్ప్ చేసిన, డాడీ నాతో మామిడికాయ పొట్టు తీపిచ్చింది అని చెప్తుంది ఇక. సో నో ప్రాబ్లం, మన దగ్గర వీడియో అవుతుంది కదా, అది చూపిద్దాం కావాలంటే. ఒకటే కాయ తీసింది తను. ఈ మామిడికాయలు మనకు వర్షాకాలం ఎండబెట్టుకుంటాం కదా, ఎండాకాలంలో ఒక 2 days 3 days అట్లా మంచి ఎండబెట్టుకోవాలి. అవి ఖరాబ్ అవ్వవు. చూడండి ఇట్లా పెద్ద పెద్ద కాయలు ఇట్లా పొట్టు తీసుకోవాలి. అమ్మ ఇప్పుడు ఇచ్చింది, అది కూడా సగం కాయనే తీసింది పొట్టు. దీన్ని మళ్ళీ నేను తీయాలి. చూడండి నవ్వుతుంది ఇంకా. అయితే ఈ కాయలు వర్షాకాలం మనకి ఇవి ఖరాబ్ కావన్నమాట, ఎందుకంటే ఉప్పులో అద్దుతాం కదా, ఉప్పు కలుపుతాం కదా. సో మనకు 1 year వరకు ఇవి పాడవకుండా మంచిగా ఉంటాయి. మామిడి టంకర్లే అంటారు, టంకర్లే అది కరెక్ట్ నేమే అనుకుంటున్నాను నేను. సో ఇవి వర్షాకాలం అప్పుడు మామిడికాయ పప్పు చేసుకోవచ్చు, మామిడికాయ చికెన్లో కూడా వేసుకుంటారు అనుకుంటా కొంతమంది, మేబీ నాకైతే తెలియదు, నేను వేయలేదు ఇప్పటివరకు. సో
ఇంకా వంకాయ కూరలు వేస్తారు తెలుసు. అట్లా కొన్ని కూరలలో మామిడికాయ వేసుకుంటాం కదా, అట్లా వీటిని వాడుకోవచ్చు మనము. ఇవి ఎండిపోయి ఉంటాయి కదా, ఇట్లా వేసుకుంటారు అని అనుకుంటున్నారా? ఇవి మనము వండే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు 10 నిమిషాల ముందు కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట ఈ మామిడి టంకర్లని. అప్పుడు అవి ఏమవుతాయి అంటే మెత్తగా అయిపోతాయి. ఇంకా మెత్తగా అయిపోయాక మనము కట్ చేసి కర్రీలో వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అట్లా యూస్ చేస్తారు ఈ మామిడి టంకర్లు. ఇవి యూజ్ చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇక మొత్తం తెలియని వాళ్ళు అయితే ఒకవేళ మీ దగ్గర మామిడికాయలు ఉంటే ఇట్లా చేసుకోండి. ఈ ప్రాసెస్లో మంచిగా ఎండబెట్టుకోండి, ఓకేనా. ఈ పొట్టు తీయాలంటే చాలా టైం పట్టింది నాకైతే. అది పట్టుకొని ఇట్లా పొట్టు తీస్తున్నాం కదా, దాన్ని నొప్పి లేచింది అనమాట అది. సో మీరు ఎవరైనా హెల్ప్ తీసుకొని చేసుకోండి, ఒక్కలే చేసుకోకండి, ఓకేనా. అయితే ఇక మా నాన్నమ్మ వెంబడి వెళ్ళి మేము మామిడికాయలు తెచ్చేవాళ్ళము. అవి అన్నీ మా అమ్మ కట్ చేసి ఇట్లా ఎండబెట్టేది. ఇక నాన్నమ్మకు కూడా ఇచ్చేది అనుకో ఎండిన తర్వాత. సో అట్లా చిన్నప్పుడు జ్ఞాపకాలు అనమాట. ఒక మళ్ళీ మామిడికాయ తొక్కు కూడా పెట్టాలి. ఇంకా ఈరోజు ఇది అయిపోతే ఒక 2-3 డేస్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి అది కూడా. చూడండి ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. ఏం లేదు, ఆలుగడ్డ ఇట్లా పొట్టు తీస్తాము అట్లనే అనమాట ఈ ప్రాసెస్. ఇవి మామిడికాయలకు లోపల పీసులు ఉంటాయి, మామిడి పీసులు ఉంటాయి. అవి కూడా నేను చెప్తాను ఎలా కట్ చేసుకోవాలంటే. అవి పీసులు మనము మ్యాక్సిమం ఎంత అయితే మనము పైన ఈ మామిడికాయ ఇదైతే ముక్కలు కట్ చేస్తామో అవి కట్ చేసిన తర్వాత మామిడికాయ పీసులు కూడా మనము ఎండలో పెట్టుకోవచ్చు అండి. అవి వీటితో పాటు కలిపి ఎండలో పెట్టుకోవచ్చు. అవి కూడా మనము ఎండిన తర్వాత వండుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు వాటర్లో వేసి, అంటే మెత్తగా అయితే చాలు, కొంచెం మరీ ఎక్కువ వాటర్లో కాదు, కొంచెం అవి తడిసేటట్టు. ఇప్పుడు మనము శనగపప్పు నానబెట్టుకుంటాం కదా కూరలలో వేసుకోవడానికి, అట్లా అట్లా నానబెట్టుకొని కట్ చేసి కూరలలో వేసుకోవాలి. సో మొత్తానికైతే పొట్టు తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని కట్ చేస్తున్నా చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి వీటిని. సో జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఫస్ట్ టైం కట్ చేసేవాళ్ళు ఎవరన్నా మన వీడియో చూసి ఒక్కరన్నా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సో చూడండి మామిడికాయ పీస్ ఎట్లా చూపించినో అట్లా ఉండాలన్నమాట. దానికి కూడా గుజ్జు అంటామా దాన్ని, మామిడికాయ అట్లా ఉండాలి. అంటే అది కూడా మనం పప్పులు వేసుకుంటే మెత్త బాగుంటుంది అనమాట, పుల్ల పుల్లగా మామిడికాయలు బాగుంటాయి. అట్లా ఇవి ఇట్లా పొడుగా కట్ చేసుకోండి. నేను పెద్ద పెద్ద మామిడికాయలు తీసుకోవాలని ఎందుకన్నాను అంటే ఇట్లా కట్ చేసుకోవడానికి పొడవుగా ఈజీగా ఉంటాయి అన్నమాట. సో చిన్న కాయలు ఉంటే మనం ఏం చేయలేము అనుకోండి, వాటికి తగ్గట్టు ముక్కలు అవి అవుతాయి. సో ఇఫ్ పాసిబుల్ మనకు పెద్దమ్మ కాయలు ఉంటే పెద్ద కాయలు మీరు తీసుకోవాలి. ఇట్లా చూడండి మామిడి పీసులు కూడా ఇట్లా వాటికి కొంచెం ఉండాలి. మొత్తం కట్ చేయకుండా మామిడి పీసులకు కూడా కొంచెం గుజ్జు ఉండేటట్టు చూసుకోండి. ఈ ముక్కల్ని ఎట్లయితే ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోండి. చూసిరా కాయలు ఇవన్నీ ఇట్లా కట్ చేస్తున్నాను. ఇక మా పాప ఒక్క కాయ కట్ చేసి పోయింది. ఇక ఇప్పటిదాకా రెచ్చరు కూరలు వాళ్ళని ఉరుకుతున్నారు. సో పిల్లలు బయటకు ఆడుకోవడానికి పోయినప్పుడు చేసుకోండి ఈ పనులు. ఎందుకంటే ఇవే చిరాకంటే ఇంకా వాళ్ళు చిరాకు తెప్పిస్తుంటారు కదా మనకు. సో చేయి అయితే బాగా నొప్పి లేస్తుంది చాకు పట్టుకొని. లిటరలీ నేను హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో అయిపోతుంది అనుకున్నాను. 1 అవర్ మీద 40 మినిట్స్ పట్టిందండి నాకు. ఉంటాయి కాయలు ఒక 35 ఉంటుండొచ్చు, 30 to 35 కాయలు ఉంటాయి. ఇవైతే ఇవాళ నేను కట్ చేసినవి బాగానే ఉన్నాయి కాయలు. సో అట్లా అన్నమాట. ఇట్లా మంచిగా నీట్గా కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ ముక్కలు ఇట్లా కట్ చేసిన తర్వాత ఇవాళ అయితే నేను యాక్చువల్గా పొద్దున్నే స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. ఎండ రాకముందుకి ఇవన్నీ కట్ చేసుకొని ఎండలో వేద్దాము అని అనుకున్నా. కానీ ఇక పని అంతా అయ్యేసరికి టైం 10 అయిపోయింది అనమాట. సర్లే ఇక కొద్దిసేపే కదా మనం ఎండకి పైన వెళ్ళి ఇవి పెట్టేసి రావడమే కదా అనుకొని ఇక మళ్ళీ రేపటికి ఎందుకు పోస్ట్ పోన్ చేయడము,
ఈరోజు చేసేస్తే అయిపోతుంది కదా అని నేను కట్ చేస్తున్నాను అనమాట. లేదంటే రేపు ఎర్లీ మార్నింగ్ 7 to 8 అట్లా మధ్యలో కట్ చేసి ఎండకి పెడదాం అనుకున్నాను. ఎండ మాత్రం బాగా కొడుతుంది బయట. ఇవి ఎట్లా ఎండకైతే పెట్టి రావాలి. సో చూద్దాం, ఇవి కట్ చేసి అయితే ఒకసారి పోయి పైన పెట్టేసి వద్దాం. సో మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసినాను. ఇవి కూడా నేను ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా చూసిరా, ఇంకొక బేషన్లు ఉన్నాయి పక్కకు, 2 బేషన్లు అయినాయి అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు పసుపు కారం అంటున్నా చూడండి, ఇవన్నీ అనమాట మామిడికాయ ముక్కలు మంచిగా అయినాయి. ఇవి ఎండితే మాత్రం కొన్ని అవుతాయండి, మనకు ఇప్పుడు కనిపించినన్ని ఉండవు. ఎండిన తర్వాత వాటి సైజులు తగ్గిపోతాయి కదా, సో మనకు కొన్ని అనిపిస్తాయి. చూడండి, ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా ఉప్పు, అట్లాగే కొంచెం పసుపు. పసుపు ఎందుకు వేయాలి అని అంటే, మనకి ఇవి ఇప్పుడు ఇట్లా మంచిగా ఉన్నాయా, ఎల్లో అండ్ గ్రీన్ ఇట్లా ఈ కలర్లో మంచిగా ఉన్నాయి కదా చూడడానికి. ఎండిన తర్వాత పేలిపోతాయి అన్నమాట, అంటే తెల్లగా అయిపోతాయి. అంటే మరీ తెల్లగా కాదు, ఒక కలర్ వస్తుంది. అదేంటంటే అటు తెలుపు కాకుండా అటు నలుపు కాకుండా కమిలిపోయినట్టు. ఇప్పుడు మనం ఎండకు తిరిగితే ఎట్లయితే కమిలిపోయినాయి ఎట్లా అంటాం కదా, అట్లా అవుతుంది అనమాట. సో ఈ పసుపు వేయడం వల్ల మామిడికాయ ముక్కలు ఒకవేళ మంచి ఎండకి ఎండినా అవి ఎల్లో కలర్లో కనిపిస్తాయి, అంటే చూడడానికి బాగుంటాయి. సో మనం కంటికి బాగుండాలి, తినడానికి టేస్ట్ బాగుండాలి కదా. సో ఆ పర్పస్లో నేనైతే కొంచెం పసుపు కలుపుకున్నాను. ఇప్పుడైతే పైనకు వచ్చేసిన, చూడండి ఎండ మాత్రం చంపుతున్నది. సో చెప్పులు వేసుకుందాం అనుకున్నాను, కొద్దిసేపే కదా, నాకు కాళ్ళు అయితే మొత్తం పెట్టడానికి కూడా రావట్లేదు, నాకు మస్తు కాలుతున్నాయి కింద. సో తొందరగా కవర్ వేసేసి, ఇవి వడియాలు పెడుతుంది అత్తమ్మ, ఈ వడియాల కవర్ అనమాట. సో మనమైతే తొందరగా పని చేసుకొని వెళ్ళిపోదాము, ఎండ మాత్రం చంపుతున్నది. సో మీరైతే ఎర్లీ మార్నింగే ప్లాన్ చేసుకోండి, ఓకేనా? 4 గంటలు కష్టపడకండి. ఈ 5 నిమిషాలు ఎక్కువ కూడా లేను, పైన చెమటలు మొత్తం గారిపోయినాయి, కాళ్ళు అయితే సుర్రు అంటున్నాయి. సో చిన్న చిన్న రాళ్ళు అయితే పెట్టినాను 4 దిక్కులా, ఎందుకంటే మనకు గాలి వస్తే ఎగిరిపోతాయి కదా, కవర్ కదా అది. సో ఈ ముక్కల్ని ఇట్లా ఎండలో పెట్టండి, అంతే సింపుల్. చూడండి ఇట్లా విడివిడిగా అంటే కొంచెం ఇట్లా దూరం దూరం అనండి వాటన్నిటిని, ఇట్లా వాటిని వేసేసుకోండి కవర్ పైన. సో నేను ఇవాళ ఎండబెడుతున్నాను కదా, రేపు కూడా ఎండబెడతాను. ఈవినింగ్ తీసేయండి, 4-4:30 ఎండ పోయినాక తీసేయండి. సో రేపు కూడా ఎండబెడతాను. ఎల్లుండి 2 days తర్వాత నేను ఇవి ఎలా ఎండినాయి, ఈ కలర్ ఎట్లొచ్చినాయి, ఎంత క్వాంటిటీ వచ్చినాయి అనేది నేను ఒక మినీ వీడియో అయితే పెడతాను. 1-2 minutes వచ్చినా సరే అది. సో ఈ ప్రాసెస్లో అయితే మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, బాగుంటుందండి. మనకు వర్షాకాలంలో చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇవి ఎండిన తర్వాత మీకు మినీ వీడియో అయినా సరే నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.